హాయ్, నేను అన్నా. ఈరోజు నేను మీకు ఒక మంచి బ్యాలెన్స్ డైట్ రెసిపీ చూపిస్తాను. జనరల్గా మనం వెయిట్ లాస్ డైట్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఫుడ్ తక్కువగా తీసుకుంటాం. ఫుడ్ తక్కువగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయితే అవుతుంది. కానీ ఇది ఎలా అవుతుంది? ఫ్యాట్తో పాటు మజిల్ మాస్ కూడా తగ్గిపోతుంది అనమాట. మనకి మజిల్ మాస్ ఎప్పుడైతే తగ్గుతుందో వీక్గా ఉంటుంది. మనకి వెయిట్ లాస్ అయిన తర్వాత చూడండి, మన ఫేస్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అలా కాకుండా బ్యాలెన్స్ డైట్ రెసిపీస్ చేస్తూ, అంటే మంచిగా ఫైబరు, ప్రోటీను, కాంప్లెక్స్ కార్బ్స్, తర్వాత హెల్దీ ఫ్యాట్స్, ఇవన్నీ ఉన్న రెసిపీస్ మనం చేసుకుంటూ దానికి ఎక్సర్సైజ్ యాడ్ చేసాం అనుకోండి, మజిల్ మాస్ తగ్గకపోగా పెరుగుతుంది అనమాట. మనకి ఫ్యాట్ తగ్గుతూ ఉంటుంది, మజిల్ మాస్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మెటబాలిక్ రేట్ మంచిగా పెరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనం తగ్గిన వెయిట్ అంత ఫాస్ట్గా పెరగదు, అది సస్టైన్ అవుతుంది అనమాట. ఇది వెయిట్ లాస్ జర్నీ అనే కాదు, మన లైఫ్ స్టైల్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ మనకి అలవాటు పడిపోయింది బాగా. అలా కాకుండా ఇలాంటివి నెమ్మదిగా మనం స్టార్ట్ చేస్తే లాంగ్ రన్లో మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దామా? ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెప్పర్, వాల్నట్స్, లెమన్, ఆనియన్, బెల్ పెప్పర్స్, మష్రూము, గ్రీక్ యోగర్ట్, కాబూలీ చనా, పన్నీరు, వెల్లుల్లి, బ్రాకలీ, స్వీట్ కార్న్, తహీనీ పేస్ట్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఆనియన్ అండ్ గార్లిక్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, దీనికి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ఫస్ట్ గార్లిక్, తర్వాత ఆనియన్ పెద్దగా కట్ చేస్తే బాగుంటుంది దీనికి. తర్వాత బెల్ పెప్పర్స్, బెల్ పెప్పర్స్ రెడ్ ఎల్లో కానీ లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్ వాడచ్చు. తర్వాత ఈ రెసిపీ అంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి. నెక్స్ట్ స్వీట్ కార్న్, తర్వాత మష్రూమ్, తర్వాత పన్నీర్, లాస్ట్లో బ్రాకలీ. బ్రాకలీ మాత్రం డైరెక్ట్గా వేసేయొద్దు, దాన్ని బాయిలింగ్ వాటర్లో 1 నిమిషం పాటు కుక్ చేసి పైకి తీసి కొంచెం డ్రైన్ చేసి అప్పుడు వాడాలన్నమాట. అప్పుడు మంచి టెక్స్చర్ ఉంటుంది. ఇప్పుడు కావాల్సినంత పెప్పర్, తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీకు కావాల్సినంత, తర్వాత ఆనియన్ పౌడరు, గార్లిక్ పౌడరు విడిగా కూడా దొరుకుతాయి, అవైనా వేయచ్చు. ఇదేంటంటే మిక్స్డ్ అనమాట, ఆనియన్ పౌడరు ప్లస్ గార్లిక్ పౌడర్ మిక్స్ అనమాట. ఇది 1 స్పూన్ వేసాను. సాల్ట్ టేస్ట్కి తగినంత. పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత 1 మినిట్ వేపితే సరిపోతుంది. తర్వాత దీనిలో మనం వేసే పౌడర్స్ ఉన్నాయి కదా, అవి మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. పన్నీర్ టిక్కా మసాలా అలాంటివి కూడా వేయచ్చు, అంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇదేంటంటే నాకు అలవాటు ఉన్న ఫ్లేవర్స్ కాబట్టి నేను ఇవి వేసుకున్నాను. ఇప్పుడు కాబూలీ చనాతో పేస్ట్ చేయాలి, అది ఎలా చేయాలో చూద్దాం. నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ కుక్ చేసిన కాబూలీ చనా 2 కప్స్, తహీనీ పేస్ట్ 1 స్పూను, టేబుల్ స్పూను ఫుల్గా వేయాలి. తర్వాత గ్రీక్ యోగర్ట్, ఇది 85 గ్రామ్స్, నిమ్మరసం, టేస్ట్కి తగినంత సాల్ట్. దీన్ని గ్రైండ్ చేసినప్పుడు చెనా బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఫైన్ పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని బౌల్లో తీసుకుందాం. ఇది ఎంత ఫైన్గా అయితే అంత బాగుంటుంది.
ఇది ఎక్కువగానే ఉంటే మీరు బ్రెడ్ మీద స్ప్రెడ్లో కూడా వాడచ్చు అనమాట, హెల్దీ మేయోలో అనమాట. తహిని పేస్ట్ మీ దగ్గర కానీ లేకపోతే కొంచెం నువ్వులు, గార్లిక్, తర్వాత ఆలివ్ ఆయిల్ 3 కలిపి బాగా ఫైన్గా పేస్ట్ చేయాలన్నమాట. అదే తహిని పేస్ట్. నేను ఇందాక వేసిన తహిని పేస్ట్ నాకు సరిపోలేదు, సో మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను. ఇది ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఈ క్వాంటిటీస్ రేషియోస్ ఏం స్టాండర్డ్ కాదు. ఇప్పుడు రెసిపీ అసెంబుల్ చేసుకోవాలి. ఈ సాస్ని ఫస్ట్ బేస్ కింద వేసుకోవాలి. మనకి కావాల్సినన్ని వెజిటబుల్స్ వేసుకోవాలి దీనిలో. తర్వాత ఒకసారి రోస్ట్ చేసిన వాల్నట్స్, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. ఈ సాస్లోని మంచిగా ముంచుకొని వెజిటబుల్స్ తీసుకోవాలన్నమాట. సూపర్ టేస్టీగా ఉంది. చాలామంది హెల్దీ రెసిపీస్ అంటే టేస్ట్ ఉండవు అనుకుంటారు. ఇది తింటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారు, అంత బాగుంది. ఈ టోటల్ రెసిపీ అంతా కలిపి 1100 క్యాలరీస్ అనమాట. కానీ ఈ క్యాలరీస్ అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ నుంచి వస్తున్నాయి. అంటే ప్రోటీను, ఫైబరు, హెల్దీ ఫ్యాట్స్ నుంచి రావడం వలన క్యాలరీస్ ఎక్కువ ఉన్నా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు అనమాట. తర్వాత ప్రోటీను 50 గ్రామ్స్, హెల్దీ ఫ్యాట్స్ అయితే మనకి 65 గ్రామ్స్ వరకు ఉంది. తర్వాత ఫైబరు 26 గ్రామ్స్, కార్బ్స్ 100 గ్రామ్స్ అనమాట. కానీ ఇది హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం చెన్నా వాడాము, తర్వాత గ్రీక్ యోగర్ట్ వాడాము, తర్వాత పన్నీర్ వాడాం. ఇది వెజిటేరియన్స్కి మంచి హై ప్రోటీన్ ఫుడ్. హెల్దీ ఫ్యాట్స్ దీనిలో వాడిన తహిని, తర్వాత వాల్నట్స్, ఆలివ్ ఆయిల్ నుంచి వస్తాయి. ఫైబర్ బ్రోకలీ, తర్వాత చెన్నా వాడాం కదా, వీటి నుంచి వస్తుంది అనమాట. తర్వాత వైటమిన్స్, మినరల్స్ అంటే ఐరన్, కాల్షియం అలాంటివన్నీ మనకి బెల్ పెప్పర్స్ నుంచి, తర్వాత బ్రోకలీ నుంచి, చెన్నా నుంచి వస్తాయి. ఇది బ్యాలెన్స్డ్ అండ్ హైలీ న్యూట్రిషియస్ మీల్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ మాత్రమే కాకుండా మజిల్ గెయిన్ కూడా ఉంటుంది అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.